అందరికీ నమస్కారం మామ. ఎట్లున్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముచ్చట వింటే మీ బుర్ర ఖరాబైతది. ఇన్నాళ్ళు మనం ఆరోగ్యం అంటే ఏమనుకున్నాం మామ? గిన్నెలు గిన్నెలు మెక్కాలి, పండ్లు ఫలాలు తింటేనే సత్తు వస్తుంది అనుకున్నాం కదా. కానీ అసలైన మ్యాజిక్ మనం తినేటప్పుడు కాదు మామ. ఆ తిండి బందు పెట్టి మన బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు జరుగుతుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది పక్కా సైన్స్ మామ. మన శరీరం ఒక అద్భుతమైన మిషను. దానికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏందంటే కొంచెం ఖాళీ టైం ఇవ్వడం. జర ఆలోచించు మామ, మన ఇంట్లో వంటగది ఉంటుంది కదా, పొద్దున లేచిన కాడ్నుంచి రాత్రి పడుకునేదాకా ఆడ పొయ్యి వెలుగుతూనే ఉంటే ఆ గదిని సాఫ్ చేసేదెప్పుడు? ఆ సింకులో ఎంగిలి గిన్నెలు, ఆ మూలన చెత్తా చెదారం అట్లనే పేరుకుపోతుంది కదా. మన బాడీ కూడా గట్లనే మావా. గంట గంటకు నోట్లో ఏదో ఒకటి వేసుకుంటా ఉంటే మన లోపలున్న సిస్టమ్ అంతా ఆ తిండిని అరిగించడానికే చచ్చిపోతుంది. ఇక లోపలున్న గలీజును క్లీన్ చేసే టైం దానికి ఎక్కడిది మావా? అందుకే ఈరోజు మనం ఈ ఉపవాసం లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కిర్రాక్ ముచ్చట్లు చెప్పుకుందాం. మన బాడీలో ఒక ఇంటర్నల్ డాక్టర్ ఉంటాడు మావా. మనం తినడం ఆపేసిన ఒక 12 నుంచి 14 గంటల తర్వాత ఆ డాక్టర్ నిద్రలేస్తాడు. సైన్స్లో దీన్ని ఆటోఫేజీ అంటారు. గీ పేరు గుర్తుపెట్టుకోమావా, ఎందుకంటే నీ లైఫ్ మార్చే పదం ఇదే. ఆటోఫేజీ అంటే మన బాడీ తనని తనే తినేయడం. అంటే మంచి కణాలను కాదు మావా, లోపల పేరుకుపోయిన పనికిరాని ప్రోటీన్లు, చచ్చిపోయిన కణాలు, బ్యాక్టీరియాలు, వైరస్లను మన బాడీయే వెతికి పట్టుకుని వాటిని రీసైకిల్ చేస్తుంది. ఇల్లు ఊడ్చి చెత్తను పారేసినట్టు మన శరీరం లోపల డీప్ క్లీనింగ్ చేసుకుంటుంది. దీనివల్ల మనం ఎప్పుడూ కుర్రాళ్ళలాగా ఉంటాం, రోగాలు దరిచేరవు. ఇప్పుడు అసలు ముచ్చటకొద్దాం మామ. మనం తినకుండా ఉంటే మన లోపల ఏం జరుగుతుంది? మొట్టమొదటిది, మన బుర్ర సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అరే తినకపోతే నీరసం రాదా, పైలం పడిపోతామేమో అని. కానీ నిజానికి ఉపవాసం ఉన్నప్పుడే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎందుకో తెలుసా? మన ముసలోళ్ళు అడవుల్లో ఉన్నప్పుడు వాళ్లకు తిండి దొరకనప్పుడే వాళ్ల మెదడు చాలా చురుగ్గా ఉండేది. అప్పుడే వాళ్ళు వేటాడగలరు, జంతువుల నుండి ప్రాణాలు కాపాడుకోగలరు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన మెదడులో BDNF అనే ఒక ప్రోటీన్ పెరుగుతుంది మామ. ఇది మెదడుకి వేసే ఎరువు లాంటిది. కొత్త మెదడు కణాలు పుట్టడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఇది మస్తు హెల్ప్ చేస్తుంది. మధ్యాహ్నం ఫుల్లుగా బువ్వ తిన్నాక వచ్చే ఆ నిద్రమబ్బుండ జుడు, అది ఉండదు మామ. నీకు ఆలోచనలు గజగజ వస్తాయి, ఫోకస్ పెరుగుతుంది. అంటే నువ్వు ఏ పని చేసినా 100% గ్యారంటీగా చేయగలుగుతావు. ఇక హార్మోన్ల ముచ్చటకొస్తే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక పెద్దన్నుంటారు నామ. మనం ఏదైనా తినగానే గీ ఇన్సులిన్ బయటకు ఉరుకొస్తుంది. ఇది రక్తంలో ఉన్నంతసేపు మన బాడీ కొవ్వును కరిగించదు మామ, కేవలం దాచిపెడుతుంది. మనం పదే పదే తింటా ఉంటే ఆ ఇన్సులిన్ ఎప్పుడూ రక్తంలోనే ఉంటుంది. దానివల్ల మనం ఎంత కష్టపడ్డా బరువు తగ్గం మామ. కానీ మనం తినడం ఆపేస్తే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు బాడీ, అరే బయట నుంచి ఫుడ్ రావట్లేదు, లోపలున్న కొవ్వును తీసి వాడండి అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే మన పొట్ట దగ్గరున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. దీనికి తోడు ఇంకో అద్భుతం జరుగుతుంది మామ. మనలో గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది మామ. దీన్ని యాంటీ ఏజింగ్ హార్మోన్ అని కూడా అంటారు. అంటే ఇది మనల్ని ముసలితనం రాకుండా కాపాడుతుంది, చర్మం మీద ముడతలు రాకుండా చూస్తుంది, కండరాలు కరిగిపోకుండా కాపాడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఉపవాసం చేస్తే కండరాలు సన్నబడిపోతాయని. అది అబద్ధం మామ. సైన్స్ ప్రకారం ఉపవాసం వల్ల నీ బాడీలో కొవ్వు కరుగుతుంది, కానీ ఈ గ్రోత్ హార్మోన్ వల్ల కండరాలు ఇంకా గట్టిపడతాయి. మరి ఇదంతా ఎలా మొదలుపెట్టాలి? ఇది ఒకటే రోజులో అయ్యే పని కాదు మామ. ఫస్ట్ 12 గంటల గ్యాప్తో స్టార్ట్ చేయి. అంటే రాత్రి 8 గంటలకు బువ్వ తింటే మళ్ళీ పొద్దున్న 8 దాకా ఏమీ తినకు. ఇది అందరూ చేసేదే. దీన్ని నెమ్మదిగా 14 గంటలకు, ఆ తర్వాత 16 గంటలకు పెంచుకో. అంటే నువ్వు రోజులో కేవలం 8 గంటలు మాత్రమే తినాలి, మిగతా 16 గంటలు నీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. దీన్నే 16:8 పద్ధతి అంటారు. మధ్యలో ఆకలేస్తే ఏం చేయారు మామ? గదే అసలైన టెస్టు. ఆకలి అనేది పొద్దున్నుంచి సాయంత్రం దాకా అట్లనే ఉండదు. అది ఒక అలలాగా వస్తుంది. ఒక 10 నిమిషాలుంటుంది. ఆ టైంలో ఒక గ్లాసు నీళ్లు తాగి నీ పనిలో నువ్వుంటే ఆ ఆకలి దానంతటదే మాయమైపోతుంది. చక్కెర లేని బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తాగచ్చు. కానీ పాలు చక్కెర మాత్రం వెయ్యొద్దు మామ. వేస్తే మళ్ళీ ఇన్సులిన్ బయటకొస్తుంది, నీ ఉపవాసం ఖరాబవుతుంది.
ఇక ఉపవాసం విరమించేటప్పుడు అంటే బ్రేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ. 16 గంటల తర్వాత మన కడుపు చాలా సున్నితంగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి ఒక్కసారిగా బిర్యానీనో గారెలో స్వీట్లో మెక్కితే నీ బాడీ తట్టుకోలేదు. ఇన్సులిన్ ఒక్కసారిగా పెరిగిపోయి నీకు మళ్ళీ నీరసం వస్తుంది. అందుకే ఫస్ట్ కొన్ని నానబెట్టిన బాదం పప్పులు గాని, ఒక గుడ్డు గాని, లేదా కొంచెం కొబ్బరి నీళ్లు గాని తీసుకో. ఒక అరగంట ఆగి అప్పుడు నీ మెయిన్ భోజనం చెయ్యి. చాలామంది అంటారు మామ, ఉపవాసం చేస్తే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపులో మంట వస్తుంది అని. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన బాడీకి ఒక టైంకి యాసిడ్ వదలడం అలవాటైపోయింది. ఆ టైంకి నువ్వు ఫుడ్ వేయకపోయేసరికి ఆ యాసిడ్ వల్ల మంట అనిపిస్తుంది. కానీ నువ్వు గట్టిగా ఉండి ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ బాడీ ఆ టైమింగ్స్ని మార్చుకుంటుంది. ఆ తర్వాత నీ జీర్ణ వ్యవస్థ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎసిడిటీ సమస్యలు కూడా మాయమైపోతాయి. చూడు మామ, ఇదంతా ఏదో ఫ్యాషన్ కోసం చేసేది కాదు. ఇది మన సంస్కృతిలో కూడా ఉంది. మన పెద్దోళ్ళు ఏకాదశి అని, కార్తీక మాసమని ఉపవాసాలు ఎందుకు పెట్టారనుకున్నావు? వాళ్లకు అప్పుడే ఈ ఆటోఫేజీ గురించి తెలుసు, బాడీని క్లీన్ చేసుకోవాలని తెలుసు. ఇప్పుడు మనం దాన్ని సైన్స్తో కలిపి అర్థం చేసుకుంటున్నాం అంతే. ముగింపుగా ఒక్క మాట మామ, ఈ ప్రయాణంలో నీ బాడీని నువ్వు గమనించుకో. అందరూ చేస్తున్నారు కదా అని ఒకటేసారి 20 గంటలు చేయొద్దు. నీకు కళ్ళు తిరిగినట్లున్నా, బాగా నీరసంగా అనిపించినా ఆపే. మెల్లమెల్లగా అలవాటు చేయి. ఇది నీ బాడీని నువ్వు ప్రేమించే పద్ధతి. నీ బాడీ నీకోసం 24 అవర్స్ కష్టపడుతోంది. దానికి ఆ మాత్రం రెస్ట్ ఇచ్చే హక్కు మనకుంది కదా మామ. గీ ముచ్చట్లన్నీ నీకు నచ్చినాయా? నీ దోస్తులకు కూడా షేర్ చేయి. వాళ్ళు కూడా గట్టిగా ఉండాలి కదా. నీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడుగు, ముచ్చట పెట్టుకుందాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి కిర్రాక్ వీడియోలు మస్తు తీసుకొస్తా. సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా నువ్వు మన ఛానల్కి తోడ్పడచ్చు. నువ్విచ్చే ప్రతి రూపాయి మన ఛానల్లో ఇంకా మంచి కాంటెంట్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని మంచి బుక్స్ లింక్స్ ఇచ్చాను, అవి కూడా ఒకసారి చూడు. పైలం మామ, మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా ఉండు, ఆనందంగా ఉండు.